రామాయణం మహా అద్భుతం. రామాయణం ఇతిహాసాలలో ఒక గొప్ప ఇతిహాసం. సో, రామాయణం గురించి మనము చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోదు. అంతటి గొప్ప రామాయణం గురించి మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో రామాయణం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది గానీ, టైం లేకపోవడం వల్ల రామాయణం ఇంకా కొంతమందికి తెలియదు. ఆ కొంతమంది కోసం రామాయణం గురించి మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో అత్యంత గొప్ప ఇతిహాసాలలో ఒకటి రామాయణం. రామాయణం అంటే కేవలం ఒక రాజు కథ కాదు. ఇది ధర్మం, సత్యం, త్యాగం, ప్రేమ, కర్తవ్యం, కుటుంబ విలువలు, భక్తి గురించి చెప్పే మహత్తరమైన ఇతిహాసం. ఒక కొడుకు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. ఒక భార్య భర్తతో కలిసి అడవులకు వెళ్ళింది. ఒక తమ్ముడు అన్నయ్య సేవ కోసం తన సుఖాలను వదిలాడు. ఒక భక్తుడు తన ఆరాధ్యుడి కోసం సముద్రాన్ని దాటి వెళ్ళాడు. మరోవైపు అపారమైన శక్తి ఉన్నప్పటికీ అధర్మం వైపు వెళ్ళిన ఒక రాజు తన అహంకారం వల్ల పతనమయ్యాడు. ఇదే మన రామాయణం. ఈరోజు మనం శ్రీరాముడి జననం నుంచి రావణ సంహారం, అయోధ్యకి తిరిగి రావడం, పట్టాభిషేకం వరకు రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుందాం. దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించేవాడు. దశరథుడు ధర్మపరుడు, ప్రజలను ప్రేమించే రాజు. అతనికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. అయితే దశరథుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తనకు వారసులు లేకపోవడంతో దశరథుడు ఆందోళన చెందాడు. అప్పుడు మహర్షుల సూచనతో పుత్రకామేష్టి యోగం నిర్వహించాడు. యాగం ఫలితంగా లభించిన ప్రసాదాన్ని దశరథుడు తన భార్యలకు ఇచ్చాడు. కొంతకాలానికి 4 మంది కుమారులు జన్మించారు. కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు. అయోధ్యలో ఆనందం వెలువరిసింది. శ్రీరాముడి బాల్యం 4 సోదరులు ప్రేమతో పెరిగారు. అందరిలో శ్రీరాముడు శాంతి, ధర్మం, వినయం కలిగిన వాడిగా ఎదిగాడు. లక్ష్మణుడికి శ్రీరాముడంటే ఎంతో ప్రేమ. అన్నయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి లక్ష్మణుడు వెళ్ళేవాడు. భరతుడు, శత్రుఘ్నుడు కూడా సోదరుల పట్ల ఎంతో ప్రేమ చూపించేవారు. రాజకుమారులు గురువుల వద్ద విద్యలు నేర్చుకున్నారు. వేదాలు, ధర్మశాస్త్రాలు, రాజనీతి, యుద్ధ విద్యలు అభ్యసించారు. విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు రావడం. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుడి వద్దకు వచ్చాడు. తన యాగాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారని చెప్పి శ్రీరాముడిని తనతో పంపించాలని కోరాడు. దశరథుడు మొదట భయపడ్డాడు. రాముడు ఇంకా చిన్నవాడని భావించాడు. కానీ విశ్వామిత్ర మహర్షి రాముడు మహత్తును వివరించాడు. చివరకు శ్రీరాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి వెళ్లారు. విశ్వామిత్రుని మార్గదర్శకత్వంలో వారు అనేక దివ్యాస్త్ర విద్యలను పొందారు. రాక్షసులను ఎదుర్కొని మహర్షుల యాగాలను రక్షించారు. సీతా స్వయంవరం ఎలా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. సీతా స్వయంవరం తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలారాజు జనకుడి రాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ సీతమ్మ వారి స్వయంవరం జరుగుతోంది. సీతమ్మ వారిని వివాహం చేసుకోవాలంటే ఒక గొప్ప పరీక్షను పూర్తి చేయాలి. శివధనస్సును ఎత్తి దానికి నారిని ఎక్కించాలి. ఎంతో మంది రాజులు ప్రయత్నించినా సాధించలేకపోయారు. అప్పుడు శ్రీరాముడు ముందుకు వచ్చాడు. శివధనస్సును ఎత్తి నారిని ఎక్కించే సమయంలో అది విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. జనక మహారాజు ఆనందించాడు. సీతమ్మ వారు శ్రీరాముడిని వరుడిగా ఎంచుకున్నారు. అలా శ్రీరామ సీతల వివాహం జరిగింది. అదే సమయంలో లక్ష్మణుడికి ఊర్మిళతో, భరతుడికి మాండవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో వివాహాలు జరిగాయి. శ్రీరామ పట్టాభిషేకం కాలం గడిచింది. దశరథ మహారాజు వృద్ధుడయ్యాడు. తన తర్వాత అయోధ్యకు శ్రీరాముడే రాజు కావాలని నిర్ణయించాడు. అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. శ్రీరాముడు పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ అక్కడే రామాయణ కథలో ఒక కీలక మలుపు వచ్చింది. కైకేయి కోరిన 2 వరాలు. కైకేయికి ఒకప్పుడు దశరథుడు 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చాడు. మందర మాటల ప్రభావంతో కైకేయి ఆ 2 వరాలను కోరింది. మొదటి వరం భరతుడికి రాజ్యం కావాలని కోరింది. రెండవ వరం శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలని కోరింది. దశరథుడు తీవ్రంగా బాధపడ్డాడు. కానీ ఇచ్చిన మాటను తప్పలేకపోయాడు. శ్రీరాముడికి విషయం తెలిసింది. అతను ఏమాత్రం చలించకుండా తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం తన ధర్మమని భావించాడు.
శ్రీరాముడి వనవాసం, శ్రీరాముడు అడవులకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సీతమ్మ వారు కూడా భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉంటుంది అనే భావంతో శ్రీరాముడితో పాటు వెళ్ళాలని నిర్ణయించుకుంది. లక్ష్మణుడు కూడా అన్నయ్యను విడిచి ఉండలేక వనవాసానికి బయలుదేరాడు. అలా శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు అయోధ్యను విడిచారు. అయోధ్య ప్రజలు కన్నీళ్లతో వారిని అనుసరించారు. దశరథుడి మరణం, శ్రీరాముడి అడవులకు వెళ్ళిన బాధను దశరథుడు తట్టుకోలేకపోయాడు. తన జీవితంలో జరిగిన ఒక పాత సంఘటనను గుర్తు చేసుకున్నాడు. యువకుడిగా ఉన్నప్పుడు పొరపాటున శ్రవణ కుమారుడిని సంబంధించిన విషాద సంఘటనకు కారణమైన దశరథుడు ఆ సమయంలో శాపాన్ని పొందినట్లు రామాయణంలో వర్ణించబడుతుంది. తన కుమారుడి వియోగానికి తట్టుకోలేక దశరథుడు మరణించారు. భరతుడి మహోన్నత నిర్ణయం. ఆ సమయంలో భరతుడు అయోధ్యలో లేడు. తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్న భరతుడు తీవ్రంగా బాధపడ్డాడు. తన తల్లి చేసిన పనిని అంగీకరించలేదు. శ్రీరాముడిని తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. రాముడిని రాజ్యానికి తిరిగి రావాలని కోరాడు. కానీ శ్రీరాముడు తండ్రి మాటను పూర్తి చేయాలని చెప్పాడు. అప్పుడు భరతుడు శ్రీరాముడి పాదుకలను తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి తన శ్రీరాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని నిర్వహించాడు. దండకారణ్యం. శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు అనేక ఆశ్రమాలను సందర్శిస్తూ దండకారణ్యంలో జీవించారు. అక్కడ అనేక మహర్షులను కలిశారు. రాక్షసుల వల్ల ఋషులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. శ్రీరాముడు ధర్మాన్ని రక్షించడానికి కట్టుబడ్డాడు. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి శ్రీరాముడిని చూసింది. ఆమె శ్రీరాముడిని వివాహం చేసుకోవాలని కోరింది. శ్రీరాముడు తాను సీతమ్మ వారితో వివాహం చేసుకున్నానని చెప్పాడు. తర్వాత ఆమె లక్ష్మణుడి వద్దకు వెళ్ళింది. ఈ సంఘటనలో జరిగిన అవమానానికి కోపంతో శూర్పణఖ తన సోదరులకు విషయం చెప్పింది. దీంతో కరుడు, దూషణుడు తదితర రాక్షసులతో ఘర్షణకు దారితీసింది. శ్రీరాముడు వారిని ఎదుర్కొంటున్నాడు. ఇదే సమయంలో రావణుడి కుట్ర మొదలైంది. మారీచుడు బంగారు జింక రూపం ధరించాడు. ఆ జింకను చూసిన సీతమ్మ వారు దానిని తీసుకురావాలని శ్రీరాముడిని కోరింది. శ్రీరాముడు జింకను వెంబడించాడు. మారీచుడు చివర్లో శ్రీరాముడి స్వరాన్ని అనుకరిస్తూ పిలిచాడు. సీతమ్మ వారు ఆందోళన చెందింది. లక్ష్మణుడు కూడా శ్రీరాముడి కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రావణుడు అక్కడికి వచ్చాడు. రావణుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టి సీతమ్మ వారిని అపహరించాడు. సీతమ్మ వారు శ్రీరాముడిని పిలుస్తూ సహాయం కోరింది. ఆమెను రక్షించడానికి జటాయువు ప్రయత్నించాడు. రావణుడితో పోరాడాడు, కానీ తీవ్రంగా గాయపడ్డాడు. రావణుడు సీతమ్మ వారిని లంకకు తీసుకెళ్లాడు. శ్రీరాముడు తిరిగి వచ్చేసరికి సీతమ్మ వారు కనిపించలేదు. శ్రీరాముడు, లక్ష్మణుడు ఆమె కోసం అడవుల్లో వెతికారు. చివరకు జటాయువును చూశారు. జటాయువు రావణుడు సీతమ్మ వారిని తీసుకెళ్లిన విషయాన్ని చెప్పి ప్రాణాలు విడిచాడు. శ్రీరాముడు జటాయువుకు గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించాడు. సీతమ్మ వారిని వెతుకుతూ శ్రీరాముడు, లక్ష్మణుడు కిష్కింధ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు వారిని కలిశాడు. హనుమంతుడు శ్రీరాముడి భక్తుడిగా మారాడు. తర్వాత శ్రీరాముడికి సుగ్రీవుడితో స్నేహం ఏర్పడింది. సుగ్రీవుడికి తన రాజ్యాన్ని తిరిగి పొందడంలో శ్రీరాముడు సహాయం చేశాడు. దానికి ప్రతిగా సీతమ్మ వారిని వెతకడానికి వానరసేన సహాయం చేసింది. సముద్రం దాటిన హనుమంతుడు సీతమ్మ వారు లంకలో ఉన్నారని తెలుసుకున్న తర్వాత హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. అక్కడ అశోక వాటికలో సీతమ్మ వారిని చూశాడు. శ్రీరాముడు ఉంగరాన్ని ఆమెకి గుర్తుగా ఇచ్చాడు. సీతమ్మ వారు కూడా తన గుర్తుగా చూడామణిని హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు లంకలో తన శక్తిని చూపించాడు. తర్వాత తిరిగి వచ్చి శ్రీరాముడికి సీతమ్మ వారి జాడను తెలియజేశాడు. శ్రీరాముడు వానరసేనతో కలిసి లంకకు వెళ్లాలని నిర్ణయించాడు. సముద్రంపై సేతు నిర్మాణం ప్రారంభమైంది. వానరులు రాళ్లను తీసుకొచ్చి సముద్రంపై వంతెన నిర్మించారు. రామసేతు ద్వారా వానరసేన లంకకు చేరుకుంది. లంకలో మహాయుద్ధం ప్రారంభమైంది. రావణుడి సేనలో అనేక మహాయోధులు ఉన్నారు. ఇంద్రజిత్, కుంభకర్ణుడు వంటి శక్తివంతమైన యోధులు యుద్ధంలో పాల్గొన్నారు. వానరసేన కూడా ధైర్యంగా పోరాడింది. లక్ష్మణుడు ఇంద్రజిత్తో కలిసి యుద్ధం చేశాడు. హనుమంతుడు సంజీవిని కోసం పర్వతాన్ని తీసుకువచ్చిన కథ రామాయణంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. చివరకు శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడు గొప్ప శక్తి, జ్ఞానం కలిగిన వాడైనా అతని అహంకారం, అధర్మం అతని పతనానికి కారణమయ్యాయి. చివరకు శ్రీరాముడు రావణుడి సంహరించాడు.
సీతమ్మ వారిని రక్షించాడు. లంకలో విభీషణుడిని రాజుగా నియమించాడు. 14 సంవత్సరముల వనవాసం పూర్తయింది. శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి బయలుదేరారు. భరతుడు ఎంతో కాలంగా శ్రీరాముడి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీరాముడు తిరిగి వస్తున్నాడనే వార్త తెలియగానే అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. ప్రజలు దీపాలు వెలిగించి శ్రీరాముడిని స్వాగతించారు. ఈ సంఘటన మన సాంప్రదాయంలో దీపావళితో అనుసంధానించి ప్రసిద్ధ కథనంగా భావిస్తారు. శ్రీరాముడికి అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. సీతమ్మ వారు ఆయన పక్కన కూర్చుంది. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు మరియు ఇతరులు ఆ మహోత్సవంలో పాల్గొన్నారు. అయోధ్య ప్రజలు ఆనందంతో నిండిపోయారు. శ్రీరాముడి పాలనను రామరాజ్యంగా ప్రజలు గుర్తు చేసుకుంటారు. ధర్మం, న్యాయం, ప్రజా సంక్షేమం, సత్యం వంటి విలువలకు రామరాజ్యం ఒక ఆదర్శంగా నిలిచింది. రామాయణం కేవలం పురాతన కథ కాదు, మన జీవితానికి ఎన్నో విలువలను నేర్పే ఇతిహాసం. శ్రీరాముడి నుంచి ధర్మాన్ని నేర్చుకోవాలి. సీతమ్మ వారి నుంచి ధైర్యం, నిబద్ధత నేర్చుకోవాలి. లక్ష్మణుడి నుంచి సేవాభావం, అన్నాభక్తి నేర్చుకోవాలి. భరతుడి నుంచి త్యాగం, సోదర ప్రేమ నేర్చుకోవాలి. హనుమంతుడి నుంచి భక్తి, విశ్వాసం, సేవ నేర్చుకోవాలి. జటాయువు నుంచి ధర్మం కోసం చివరి వరకు పోరాడే ధైర్యం నేర్చుకోవాలి. మరోవైపు రావణుడి కథ మనకు ఒక హెచ్చరిక. జ్ఞానం ఉన్నా, శక్తి ఉన్నా, సంపద ఉన్నా, అహంకారం, అధర్మం మనిషిని పతనం వైపు తీసుకెళ్లగలవు. అందుకే రామాయణం మనకు చెబుతున్న గొప్ప సందేశం: ధర్మం ఎప్పుడూ సులభమైన మార్గం కాకపోవచ్చు, కానీ ధర్మాన్ని వదలకుండా నడిచిన వాడే చివరకు గెలుస్తాడు. శ్రీరాముడు రాజ్యాన్ని వదిలాడు, కానీ ధర్మాన్ని వదలలేదు. సీతమ్మ వారు కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ధైర్యాన్ని వదలలేదు. లక్ష్మణుడు సుఖాలను వదిలాడు, కానీ అన్నయ్య సేవను వదలలేదు. హనుమంతుడు తన శక్తిని శ్రీరాముడి సేవకు అంకితం చేశాడు. అందుకే రామాయణం యుగాలు మారిన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. జై శ్రీరామ్. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడాలనుకుంటే లలిత టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.